హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. పెళ్ళంటే నూరేళ్ల పంట. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి జరుపుకునే పండుగ లాంటిది. రెండు మనసులు జీవితకాలం కలిసి ఉండడానికి వేసే తొలి అడుగు పెళ్ళి. రెండు కుటుంబాలు జీవితకాలం కలిసిపోయే ఒక గొప్ప ఘట్టం పెళ్ళి. మరి ఈ పెళ్లి స్త్రీలలో ఎలాంటి మార్పు తీసుకొస్తుందో ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ గాయత్రి ఉప్పలపాటి గారిని అడిగి తెలుసుకుందాం. అది లవ్ మ్యారేజ్ అన్నా అరేంజ్డ్ మ్యారేజ్ అన్నా సరే, మ్యారేజ్ తర్వాత డైనమిక్స్ ఎప్పుడూ కూడా చేంజ్ అవుతాయి. బంధం ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది అంటే మిమ్మల్ని మీరు హ్యాపీగా ఫస్ట్ ఉంచుకుంటేనే అవతల వాళ్ళకి ఆ హ్యాపీనెస్ మీరు ఇవ్వగలుగుతారు. అవసరాల కోసం చేసుకునేది పెళ్లి కాదు, తప్పది. అన్న కాన్సెప్ట్ బిల్డ్ చేసుకుంటారో దట్ మ్యారేజ్ ఇస్ వెరీ వెరీ హెల్దీ అండ్ అది చాలా ఇంటర్ డిపెండెంట్గా ఉంటుంది. బోత్ పార్ట్నర్స్ కూడా అందులో హ్యాపీగా ఉంటారు. బికాస్ ఎప్పుడూ కూడా లవ్ మ్యారేజ్ అన్నా అరేంజ్డ్ మ్యారేజ్ అన్నా సరే, మ్యారేజ్ తర్వాత మనం ఒక రిలేషన్షిప్ కోసం వర్క్ చేయాలి. సో ముందుగా డాక్టర్ గారు, వివాహం స్త్రీలలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? బేసిక్గా స్త్రీలలో ఏమవుతుందంటే వివాహానికి ముందు నుంచే ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోతాయండి. ఈ ఎక్స్పెక్టేషన్స్ సమాజం నుంచి వస్తుంది, కొంత పేరెంట్స్ నుంచి వస్తుంది, కొంత సొసైటల్ నార్మ్స్ ఉంటాయి. కాబట్టి వివాహం అయిన వెంటనే స్త్రీలలో ఏమవుతుందంటే కొంత ఐడియలిజం స్టార్ట్ అవుతుంది. అంటే నేను ఐడియల్ వైఫ్గా ఉండాలి, తర్వాత ఐడియల్ డాటర్ ఇన్ లాగా ఉండాలి, రూల్స్ ఎక్స్పాండ్ అయిన తర్వాత ఐడియల్ మదర్ అవ్వాలి. సో ప్రతి దాంట్లో కూడా ఐడియల్గా ఉండాలి అన్నది వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఈ ఐడియలిజం అంటే ఏంటి అంటే అవతల వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అన్నది వాళ్ళ మైండ్లో చిన్నప్పటి నుంచే మనం అది ఇన్స్టిల్ చేస్తాం. మ్యారేజ్కి ముందు ఇంకా ఎక్కువ చెప్పి పంపిస్తారు. సో వివాహం అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఎక్కువ అవతల వాళ్ళ అవసరాలకి ప్రాధాన్యం ఇవ్వడము, వాళ్ళ ఆనందానికి హ్యాపీనెస్కి ప్రాధాన్యం ఇవ్వడం వలన స్త్రీలు వాళ్ళని వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 30 years 40 years వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి నేను ఎక్కడున్నాను, నేనేమయ్యాను, అందరి కోసం నేను ఆలోచించాను కానీ నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన రావడానికి మళ్ళీ వాళ్ళకు ఒక 40 years వచ్చిన తర్వాత ఆలోచన స్టార్ట్ అవుతుంది. సో వివాహం వల్ల స్త్రీలు వాళ్ళ ఉనికిని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే వివాహమైన స్త్రీలు చాలా మంది కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది వాస్తవమేనా? అది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి, వాస్తవమే. ఎందుకు అంటే స్త్రీలలో ముఖ్యంగా రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే మ్యారేజ్ అన్నది స్త్రీలకి స్ట్రెస్ ఫ్యాక్టర్గా ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఎక్కువ శాతం మ్యారీడ్ విమెన్ రోల్స్ ఎక్స్పాన్షన్ వలన కొత్త ఇంట్లోకి వెళ్ళడము, అక్కడ యాక్సెప్టెన్స్ వస్తుందా లేదా, ఇంక్లూడెడ్ ఫీల్ అవుతున్నారా లేదా, అలాగే భర్త నుంచి ఎంత సపోర్ట్ వస్తుంది, అత్తమామల నుంచి ఎంత సపోర్ట్ వస్తుంది, వీటిలన్నిటిల ఫ్యాక్టర్స్ నుంచి స్త్రీలు ఎక్కువ శాతం అవతల వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే అవతల వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వడం స్టార్ట్ చేస్తారో వాళ్ళని ఏది ఆనందంగా ఉంచుతుంది, వాళ్ళ హ్యాపీనెస్ ఎందులో ఉంది అన్న ఆలోచించుకునే టైము వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోరు. ఆ థాట్ కూడా బేసిక్గా వాళ్ళకు ఉండదు. సో ఎప్పుడైతే మ్యారేజ్లో ఐడియలిజం అన్నది ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారో ప్రతి ఒక్క రోల్లో అంటే భర్తకి ఏం కావాలి, అత్తమామలకి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి చూసుకోవడం వాళ్ళకి ఈజీ అవుతుంది. కానీ వాళ్ళకి ఏం కావాలి అన్న కాన్సెప్ట్ కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ఫుల్ ఫీల్ అవుతారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే రిలేషన్షిప్ ఎప్పుడు బలం అవుతుంది అంటే బంధం ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది అంటే మిమ్మల్ని మీరు హ్యాపీగా ఫస్ట్ ఉంచుకుంటేనే అవతల వాళ్ళకి ఆ హ్యాపీనెస్ మీరు ఇవ్వగలుగుతారు. ఎక్కువ శాతం అవతల వాళ్ళ హ్యాపీనెస్ ఆలోచిస్తే మొదట బాగానే ఉంటుంది, ఐడియలిస్టిక్గా ఉంటారు, బాగుంటుంది. కానీ ఎన్నాళ్ళు చేస్తారు, ఏదో ఒక స్టేజ్లో ఫ్రస్ట్రేట్ అవుతారు. ఆ ఫ్రస్ట్రేషన్ తర్వాత కుటుంబ సభ్యులే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దీనికి టిప్ ఏంటి అంటే మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడానికి ఫస్ట్ మీకేం కావాలి, మీరు ఎలాంటి పరిస్థితుల్లో హ్యాపీగా ఉంటారు, వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ అన్నది చాలా క్లియర్గా ఉండాలి. మీరు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో మీ కప్ ఎప్పుడైతే ఫుల్గా ఉంటుందో ఆటోమేటిక్గా మీ కప్లోంచి పోయడం ఈజీ అవుతుంది. అంతే కదా, ఎంటీ కప్లోంచి పోయలేం కదండి. సో ఎప్పుడైతే మీ కప్ ఫుల్ ఉంటుందో ఆటోమేటిక్గా ఎంతమంది కన్నా మీరు పోయగలరు. అంటే ఏ రోల్లో అన్నా సరే మీరు హ్యాపీనెస్ స్ప్రెడ్ చేయగలుగుతారు. కానీ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్ యువర్ హ్యాపీనెస్. సో ఎప్పుడూ కూడా ఆ విషయంలో చాలా క్లియర్గా ఉండాలి. నేను బంధంలో హ్యాపీగా ఉన్నానా లేదా అన్న ప్రశ్న పీరియాడిక్గా ప్రతి విమెన్ హ్యాస్ టు ఆస్క్ హర్ సెల్ఫ్. సో అలాగే డాక్టర్ గారు, సెల్ఫ్ కేర్ అంటే ఏంటి వివరించగలరా? సెల్ఫ్ కేర్ అన్నది మన కాన్సెప్ట్ అంటే మన సమాజంలో చాలా రేర్లీ హర్డ్ అండి.
అవతల వాళ్ళకి కేర్ చేయడము అంటే ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి కూడా వర్తిస్తుంది. అవతల వాళ్ళకి కేర్ చేయడము, అవతల వాళ్ళ గురించి ఆలోచించడము అంటే ఈజీగా వచ్చేస్తుంది కానీ మన గురించి మనం ఆలోచించుకోవడం, మన గురించి మనం కేర్ తీసుకోవడము అంటే ఎక్కడో దగ్గర సంకోచిస్తాం ఇది కరెక్టా కాదా అని. సో సెల్ఫ్ కేర్ అంటే బేసిక్గా మానసికంగా, శారీరకంగా, స్పిరిచువల్గా మనకి కావలసిన అవసరాలని, నీడ్స్ని ఫస్ట్ ఫుల్ఫిల్ చేసుకోవడం, మన బాడీ మైండ్ని కేర్ చేసుకోవడం, వాటికి కావాల్సిన రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్, మైండ్కి ఫుడ్ ఉంది, బాడీకి కూడా రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. సో రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్, ఎక్సర్సైజ్, దానికి కావాల్సిన న్యూట్రియన్స్ ఇవ్వడాన్ని సెల్ఫ్ కేర్ అంటాం అనమాట. సో బాడీకి సంబంధించిన సెల్ఫ్ కేర్ మీకు డాక్టర్స్ చెప్తారు, ఎక్సర్సైజ్ ఉండాలి, రైట్ కైండ్ ఆఫ్ స్లీప్ ఉండాలి, ఫుడ్ ఉండాలి కదా. అలాగే మానసికంగా సెల్ఫ్ కేర్ అంటే మీరు ఎంతవరకు ఆనందంగా ఉంటున్నారు, మీ లైఫ్లో మీ ఆనందం కోసం మీరు ఏం చేసుకుంటున్నారు, వెన్ ఇస్ ద లాస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ సెల్ఫ్. ఈ క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా మిమ్మల్ని మీరు అడగాలి. అంటే నా కోసం నేను చేసుకున్నది ఏంటి, ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకుంటున్నాను, నాకు కావలసినట్టు తింటున్నానా, నాకు కావలసినట్టు ఉంటున్నానా. సో ఈ క్వశ్చన్స్ అన్నీ వేసుకోవడం సెల్ఫ్ కేర్లో భాగమే. అలాగే మానసికంగా సెల్ఫ్ కేర్ టిప్స్ అంటే మైండ్కి టిప్స్ ఏంటి అంటే మీ ఆలోచనల్ని, మీ భావాలని ఎంతవరకు మీరు పరిశీలించుకుంటున్నారు, ఎంతవరకు వాటిల్లో గ్రోత్ వస్తుంది. బికాస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ప్రతి ఒక్కరు కూడా చేంజ్ అవుతాం. పర్సనాలిటీ కాన్స్టెంట్ కాదు కదా, డైనమిక్ కదా. సో చేంజ్ అవుతూ ఉంటాం కదా. సో మన ఆలోచనల్లో, భావాల్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఎంతవరకు అవి నా గ్రోత్కి తోడ్పడుతున్నాయి, ఎంతవరకు నా గ్రోత్కి హాని చేస్తున్నాయి, ఈ ఇవాల్యుయేషన్స్ అన్నీ కూడా సెల్ఫ్ కేర్లోనే వస్తాయండి. సెల్ఫ్ కేర్లో ముఖ్యంగా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే అవతల వాళ్ళు మనకి సలహాలు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దీని అంతటినీ కూడా మేము నాయిస్ అంటాం. ఎందుకు అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తారు, ఎవరికి కరెక్ట్ అనిపించింది వాళ్ళు చెప్తారు. మీకు ఏది కరెక్ట్ అని డిసైడ్ చేసుకునే దాన్ని వాయిస్ అంటాం. ఇంటర్నల్ వాయిస్, నాయిస్ వర్సెస్ వాయిస్. సో మీరు ఎప్పుడైతే అవతల వాళ్ళు చెప్పేదానికి ప్రాధాన్యత ఇస్తారో మీ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతారు. మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం అన్నదే జరగదు. ఎప్పుడైతే మీకేంటి కరెక్ట్ అన్నది మీరు ఇండివిజువల్గా కూర్చొని ఎవరితో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేస్తారో మీ లోపల ఉన్న ఇంటర్నల్ వాయిస్ బలపడుతుంది. సో ఆల్వేస్ రిమెంబర్, మీరు నాయిస్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ గురించి ఏం చెప్తున్నారు అన్న దానికి ప్రాధాన్యత ఇస్తే మీరు ఎప్పుడూ కూడా మీ పట్ల మీరు కేర్ అనేది చూపించలేరు. ఎప్పుడైతే మీరేమనుకుంటున్నారు, మీకేది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందో, ఇంటర్నల్గా ఉన్న వాయిస్కి ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ లిస్నింగ్ ఇయర్ ఇస్తారో ఆటోమేటిక్గా మీకు ఏం కావాలి అన్నది మీరు చూస్ చేసుకోగలుగుతారు, హ్యాపీగా ఉంటారు. తద్వారా మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అలాగే సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫిష్ రెండు ఒకటే అంటారా? సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫిష్ ఇస్ మస్ట్ కాన్సెప్ట్ అండి. ఎప్పుడు కూడా అంటే ఇక్కడ ఒక క్లినికల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. మోస్ట్లీ నేను విమెన్ చూస్తున్నప్పుడు క్లినికల్ సెట్టింగ్లో వాళ్ళు ఎప్పుడు కూడా అడిగే క్వశ్చన్ ఇదే. మా గురించి మేము ప్రాధాన్యత ఇచ్చుకొని మా గురించి మేమే ఆలోచించుకుంటే, ముఖ్యంగా నా గురించి నేనే ఆలోచించుకుంటే అది సెల్ఫిష్నెస్ కాదంటారా అని చాలామంది మహిళలు అడిగే ప్రశ్న ఇది క్లినికల్ సెట్టింగ్లో నా దగ్గర క్లయింట్స్ కింద వచ్చినప్పుడు. సో ఇది అందరికీ పనికొచ్చే ప్రశ్న అని నేను అనుకున్నాను. దీన్ని ఓపెన్గా అడ్రస్ చేయాలి అని అనిపించింది. సో ఇక్కడ నేను చెప్పే ఆన్సర్ ఏంటి అంటే ఇంట్లో ఒక ఆడవాళ్ళ పాత్ర అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మహిళ ఎంత హ్యాపీగా ఉంటున్నారు అన్నది ఇంట్లో అందరికీ సంబంధించిన విషయం ఇది. సో ఎప్పుడైతే మీ పట్ల మీరు ప్రాధాన్యత ఇచ్చుకుంటారో ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మగవాళ్ళు మీకు అబ్బాయిలు ఉన్నారనుకోండి, అబ్బాయిలు ఏం నేర్చుకుంటారు అంటే ఓ అమ్మ తనకి తను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటుంది, తను చెయ్యలేను, ఓపిక లేదు అన్నప్పుడు నో క్లియర్గా చెప్తుంది అమ్మ ఎప్పుడు ఎమోషనల్ అయినా సరే తను టైం తీసుకుంటుంది, వెంటనే ఎక్స్ప్రెస్ చేయదు, తను సెటిల్ అయిన తర్వాతే అప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసే నేర్చుకుంటారు. అబ్బాయిలు అయితే అమ్మని చూసి ఇవి నేర్చుకుంటారు. అదే అమ్మాయిలు అనుకోండి, లైఫ్ అన్నాక ఇష్యూస్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ మనల్ని మనం చూసుకోవాలి, మన మీద మనం ఆధారపడాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అన్నది అమ్మాయిలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. సో సెల్ఫ్ లవ్ అన్నది సెల్ఫిష్నెస్ అసలు కాదండి. మన సమాజంలో ఆ కాన్సెప్ట్ లేక మన గురించి మనం ఆలోచించుకోవడం అంటే సెల్ఫిష్నెస్ అని అనుకుంటున్నారు. కాదు, మీ గురించి మీరు ఆలోచించుకోవడం అంటే పక్క వాళ్ళకి ఇబ్బంది అయిపోమని కాదు. మీ గురించి మీరు ఆలోచించుకోవడం అంటే మీ హెల్త్ మీ బాధ్యత. మీరు ఎలాంటి ఆహారం తింటున్నారు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ డిసిప్లిన్ ఎలా ఉంది, మీరు పిల్లల్ని ఎంతవరకు చూస్తున్నారు, ఒకవేళ ఓపిక లేనప్పుడు హెల్ప్ ఎంతవరకు అడుగుతున్నారు. అది ఎవరినన్నా సరే, ఇంట్లో ఉన్న భర్తనన్నా సరే, తల్లిదండ్రులనన్నా సరే, అత్తమామలనన్నా సరే హెల్ప్ ఎంతవరకు అడుగుతున్నారు. ఇవన్నీ కూడా సెల్ఫ్ లవ్లో భాగమే.
అన్నీ నేనే చేసేసేయాలి, అంతా నేనే చేసేసేయాలి, నేను ఒక సూపర్ ఉమెన్, అన్నీ బ్యాలెన్స్ చేసేసేయాలి అన్నది ఫాల్స్ కాన్సెప్ట్. ఎప్పుడైతే మీ గురించి మీరు ఆలోచించుకోవడం స్టార్ట్ చేస్తారో మీ పరిమితి మీకు బాగా అర్థమవుతుందంటే ఇంతవరకు నేను చెయ్యగలను, ఇది దాటేక నాకు అలసట వస్తుంది, మానసికంగా కానీ శారీరకంగా కానీ నేను అలసిపోతున్నాను అన్నది మీకు అర్థమవుతుంది. అప్పుడు బ్రేక్ ఆటోమేటిక్గా తీసుకుంటారు కదా. సో సెల్ఫ్ లవ్ అన్నది బేసిక్గా ఎంతవరకు మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారు, ప్రేమించుకుంటున్నారు, ఎంతవరకు మీకు మీరు గౌరవం ఇచ్చుకుంటున్నారు. బికాజ్ ఈ రెండు ఉన్నప్పుడే మీరు అవతల వాళ్ళకు కూడా మిమ్మల్ని ఎలా లవ్ చేయొచ్చు, మిమ్మల్ని ఎలా రెస్పెక్ట్ చేయొచ్చు అన్నది టీచ్ చేయగలుగుతారు. సెల్ఫ్ లవ్ లేని చోట మన బౌండరీస్ అన్నీ కూడా మర్జ్ అయిపోతాయండి. సో ఎవరికి మనం నో చెప్పలేము, మనకు అవసరమైనప్పుడు హెల్ప్ అడగలేము, ఎంతన్నా సరే ఓర్పుగా భరించేయాలి అన్న కాన్సెప్ట్లో ఉంటాము. తద్వారా మన మానసిక శారీరక ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి. సెల్ఫ్ లవ్ ఇస్ నాట్ సెల్ఫిష్నెస్. ఇన్ఫ్యాక్ట్ సెల్ఫ్ లవ్ ఉండడం వలన మీరు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. మీ పిల్లల్ని ఇన్స్పైర్ చేయగలుగుతారు, వాళ్ళని వాళ్ళు చూసుకునేలాగా, వాళ్ళు అడల్ట్స్లా గ్రో అయ్యేలాగా వాళ్ళని ఇన్స్పైర్ చేయగలుగుతారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీకైనంతలో ఆనందం స్ప్రెడ్ చేయగలుగుతారు. ప్రేమ జంట ఒకరి మీద ఒకరు ఆధారపడ్డమా? ఇలా ఆధారపడడం అనేది ఎంతవరకు సమంజసం? యాక్చువల్లీ మ్యారేజ్ అన్న దాంట్లో ఆధారపడము, నన్ను ఎవరో ఒకరు కంప్లీట్ చేస్తారు అని ఒక మిత్ ఉంటుందండి. మై పార్ట్నర్ విల్ ఫుల్ఫిల్ మీ అని ఒక మిత్ ప్రతి వ్యక్తిలో కూడా ఉంటుంది. ఇది తప్పు. ఎప్పుడైతే మనం మ్యారేజ్ కోసం రెడీ అని అనుకుంటున్నామో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఐఎమ్ కంప్లీట్ బై మై సెల్ఫ్. అంటే నాకు నేను చాలు, నా మీద నేను ఆధారపడగలను, నా అవసరాలు నేను ఫుల్ఫిల్ చేసుకోగలను అన్నది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అవసరాల కోసం చేసుకునేది పెళ్లి కాదు, తప్పది. ఎప్పుడైతే మనల్ని మనం హ్యాండిల్ చేసుకోగలము, మన మీద మనం డిపెండ్ అవ్వగలము అన్నది ఉంటుందో ఆటోమేటిక్గా మన అవసరాలకి కూడా మనం ఇంపార్టెన్స్ ఇస్తాం, ప్రాధాన్యత ఇస్తాం. అవతల వాళ్ళ నీడ్స్, అవతల వాళ్ళ అవసరాలకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాం. మనకు అయినంతలో వాళ్ళ అవసరాలు తీరుస్తాం, మనకు అవ్వనంతలో చెప్పగలుగుతాం చాలా క్లియర్గా ఇది నా వలన కాదు అని. మనం ఆ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉన్నామా, అన్హ్యాపీగా ఉన్నామా అన్నది కూడా డిసైడ్ చేయగలుగుతాం. సో మ్యారేజెస్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ అండి. ఒకటి ఏంటి అంటే పూర్తిగా అవతల వాళ్ళ మీద ఆధారపడిపోతాం. కొన్ని ఇళ్లలో మనం చూస్తాం, భర్తకి కాఫీ కప్ దగ్గర నుంచి, టీ కప్ దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుంచి అన్నీ అమరుస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఆయన్ని మీ మీద ఆధారపడేలా చేస్తున్నారు. మీరు లేనప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? సో ప్రేమ అన్నది ఎప్పుడూ కూడా వాళ్ళని మీ మీద ఆధారపడేలా చేయడం కాదు, మీరున్నా లేకపోయినా సరే వాళ్ళ లైఫ్ సాగేలా ఉంచడం అసలైన ప్రేమ. సో ఫస్ట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఇన్ మ్యారేజ్ ఎలా ఉంటుంది అంటే ఒకళ్ళ మీద ఒకరు పూర్తిగా ఆధారపడిపోయేలాగా ఉంటుంది. ఇది యాక్చువల్లీ కొన్ని సంవత్సరాలు మొదట్లో బాగుంటుంది, చాలా రొమాంటిక్గా అనిపిస్తుంది, ఆహా బాగుంది, లైఫ్ ఫుల్ఫిల్లింగ్గా ఉంది, బాగా చూసుకుంటున్నారు నా భార్య లేదా భర్త అన్నది బాగుంటుంది ఆ ఫీలింగ్. కానీ ఎక్కువ రోజులు ఇలాంటి మ్యారేజ్లో హ్యాపీగా ఉండలేము. ఎందుకు అంటే అది ఫ్రస్ట్రేటింగ్ అయిపోతుంది. ఎంతకని భారం మోయగలుగుతాము, కష్టం కదా. సో ఎప్పుడూ కూడా మ్యారేజ్ అన్నది అవతల వాళ్ళు మీరున్నా లేకపోయినా సరే వాళ్ళ లైఫ్ నడపగలిగేలాగా ఉండడం అసలైన ప్రేమ అండి. సో మేక్ దెమ్ ఇండిపెండెంట్ ఆఫ్ యూ, నాట్ డిపెండెంట్ ఆన్ యూ. రెండో రకమైన మ్యారేజ్ ఎలా ఉంటుంది అంటే పూర్తిగా ఇండిపెండెంట్గా ఉంటారు. అంటే నేను అన్న కాన్సెప్టే తప్పితే అక్కడ వి అన్న కాన్సెప్ట్ ఉండదు. ఇలాంటి మ్యారేజ్ కూడా నిలవదు. బికాజ్ మ్యారేజ్లో కొంత ఇంటర్డిపెండెన్స్ ఉంటుంది. ఆరోగ్యం బాగలేనప్పుడు అడగకుండానే చూసేది ప్రేమ, అంతే కదా. భార్యకు బాగోలేనప్పుడు అడగకుండానే తనకి ఏం అవసరాలు ఉన్నాయి, నేను ఏం చేయగలను అని ఆలోచించి ఒక భర్త యాక్చువల్లీ అప్రోచ్ అయ్యారనుకోండి, దట్ ఈస్ లవ్ కదా. దే విల్ ఫీల్ లవ్డ్ ఆల్సో. సో మ్యారేజ్లో కొంత రకమైన ఇంటర్డిపెండెన్స్ ఉంటుంది, అలాగే ఇండిపెండెన్స్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ ఉనికిని వాళ్ళు ఉంచుకుంటూ, అంటే ఐ అన్నది నిలుపుకుంటూ వి అన్న కాన్సెప్ట్ బిల్డ్ చేసుకుంటారో దట్ మ్యారేజ్ ఇస్ వెరీ వెరీ హెల్దీ. అండ్ అది చాలా ఇంటర్డిపెండెంట్గా ఉంటుంది. బోత్ పార్ట్నర్స్ కూడా అందులో హ్యాపీగా ఉంటారు. బికాస్ వాళ్ళని వాళ్ళు కంప్లీట్గా మార్చుకోవాల్సిన లేదు కదా మ్యారేజ్ కోసం. వాళ్ళని వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ నిలుపుకుంటూ అవసరమైన దగ్గర ఒక మెట్టు దిగడంలో తప్పు లేదు, ఒక అవసరమైన చోట ఒక దగ్గర కాంప్రమైజ్ అవుతూ వి అన్నది నిలుపుకున్నప్పుడే మ్యారేజ్ నిలుస్తుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్లో ఎప్పుడూ కూడా ఇంటర్డిపెండెంట్ మ్యారేజ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అంటే ఐ అన్నది నిలుపుకుంటూ వి అన్నది టుగెదర్నెస్ కోసం అచీవ్ చేయడం జరుగుతున్నప్పుడు ఆ మ్యారేజ్ లాంగ్ టర్మ్లో నిలుస్తుంది. అలాగే డాక్టర్ గారు, వివాహ బంధం నిలుపుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి? వివాహ బంధాన్ని నిలుపుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన అంశం ఓర్పు అండి.
మన సమాజంలో ఇవాళ తగ్గిపోతుందే ఓర్పు. మనందరికీ కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ అలవాటు అయిపోతున్నాయి. అన్నీ ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. మనకి ఒకవేళ ఫుడ్ మనకి ఇంట్లో నచ్చకపోతే స్విగ్గీలో వచ్చేసే అన్నీ వచ్చేసే ఆర్డర్ చేసేస్తాం. సో మ్యారేజ్లో కూడా మనకు అన్ని ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలంటున్నాం. అందరూ ఇన్స్టెంట్గా అర్థం చేసేసుకోవాలి, ఇన్స్టెంట్గా నాకు సపోర్ట్ చేసేసేయాలి, ఇన్స్టెంట్గా ఒక పర్ఫెక్ట్ మ్యారేజ్ క్రియేట్ అయిపోవాలి. ఇవన్నీ కూడా మ్యారేజ్లోకి వెళ్తున్నప్పుడు యువతలో కనిపించే ఎక్స్పెక్టేషన్స్ సాధారణంగా. కానీ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మ్యారేజ్ ఇస్ నథింగ్ లైక్ నర్చరింగ్, ఇస్ మోర్ లైక్ నర్చరింగ్ అ ప్లాంట్. అంటే మీరు ఒక మొక్కని పెంచాలనుకోండి, దానికి ఒక 10 రోజులు నీళ్ళు పోయడం మానేసి 10వ రోజు ఫుల్గా గోళం నిండా గోళం కారిపోయేలా పోసేస్తే అది బతికేస్తుందా? నో రైట్. ఏ రోజు ఆ రోజే మీరు చేయాలి కదా. ఇన్ఫ్యాక్ట్ ఏ పూట కాపోతే వాటర్ వేస్తే అది ఇంకా హెల్దీగా ఉంటుంది. 2 times a day వేస్తే అది ఒకలా ఉంటుంది, 1 time a day వేస్తే ఒకలా ఉంటుంది. వారానికి ఒక రోజే నేను పోసే అలవాటు ఉంది నాకు అని పోస్తే మేము ఒక్కొక్కలా ఉంటుంది. సో మ్యారేజ్ ఈజ్ ఆల్సో లైక్ అ నర్చరింగ్ అ ప్లాంట్. అంటే మ్యారేజ్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, దానికి ఓపిక ఉండాలి. అది లవ్ మ్యారేజ్ అన్నా అరేంజ్డ్ మ్యారేజ్ అన్నా సరే, మ్యారేజ్ తర్వాత డైనమిక్స్ ఎప్పుడూ కూడా చేంజ్ అవుతాయి. సో నాకు అంతా ఇనీషియల్గానే కావాలి, అండర్స్టాండింగ్ అంతా నాకు అవతల పార్ట్నర్ అప్పుడే అర్థమైపోవాలి, మా మధ్యన ఉన్న సమస్యలు అప్పుడే తీరిపోవాలి అంటే కూడా ఇది కరెక్ట్ అయిన అప్రోచ్ కాదు మ్యారేజ్కి. ఓర్పు ఎప్పుడైతే ఉంటుందో మీరు ఆటోమేటిక్గా అవతల మనిషిని అర్థం చేసుకోవడానికి జీవితకాలం ఉంది. అందరిలోని ఫ్లాస్ ఉంటాయి, నాలో ఫ్లాస్ ఉంటాయి, అవతల వాళ్ళలో ఫ్లాస్ ఉంటాయి. సో నన్ను ఎలా అయితే యాక్సెప్ట్ చేస్తున్నారో నేను కూడా అవతల వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్ వస్తుంది. సో వివాహం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఫస్ట్ కావాల్సింది ఓర్పు. రెండోది యూజువల్గా రెస్పెక్ట్ అన్నది ఇనీషియల్గానే వచ్చేస్తుంది అని అనుకుంటాం. లేదండి, మ్యారేజ్లో రెస్పెక్ట్ ఎప్పుడూ కూడా యాక్షన్స్ బట్టి వస్తుంది. మనల్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నాము, అవతల వాళ్ళకి ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నాము, వాళ్ళ రెస్పెక్ట్ ఎంతవరకు మనం కాపాడుతున్నాము, వాళ్ళ రెస్పెక్ట్ బౌండరీని ఎంతవరకు మనం క్రాస్ చేయకుండా ఉంటున్నాము, వీటిలన్నిటిని బట్టి లాంగ్ టర్మ్లో మీకు రెస్పెక్ట్ అన్నది వస్తుంది. సో ఒక్కసారి ఇనీషియల్ ఫస్ట్ ఇయర్లో వచ్చేసేది కాదు, లాంగ్ టర్మ్లో వచ్చేది రెస్పెక్ట్, లాంగ్ టర్మ్లో నిలుపుకునేది రెస్పెక్ట్ వల్లనే నమ్మకం వస్తుంది తప్పితే రెస్పెక్ట్ లేని చోట నమ్మకం కూడా రాదు. సో రెస్పెక్ట్ అండ్ నమ్మకం అన్నది మన బిహేవియర్ వలన మనం ఎర్న్ చేసుకోవాలి. అది ఎవరి దగ్గర నుంచి అన్నా, భర్త దగ్గర నుంచి అన్నా, భార్య దగ్గర నుంచి అన్నా, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అన్నా మనం ఎర్న్ చేసుకుంటేనే, మన బిహేవియర్ ద్వారా ఎర్న్ చేసుకుంటేనే రెస్పెక్ట్ వస్తుంది. రెస్పెక్ట్ నమ్మకం అన్నది అడిగితే వచ్చేవి కాదు. సో మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవ్వడానికి ఫస్ట్ ఓర్పు కావాలి, 2 రెస్పెక్ట్ నమ్మకం కావాలి. ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటి అంటే కొంతమంది ఆడవాళ్ళకి ఓర్పు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒక్కొక్కసారి మ్యారేజ్ లైఫ్ చాలా బర్డెన్సమ్ అన్నా సరే ఓర్చుకోవాలి అన్న దాంతో ఎక్కువ భరిస్తూ ఉంటారు. సో నేను ఆనందంగా ఉన్నానా లేదా అన్న క్వశ్చన్ కూడా ఇలాంటి ఆడవాళ్ళు వేసుకోవాలి. ఇది యూజువల్గా ఎప్పుడు వస్తుందంటే ఒక 5 to 10 years ఆఫ్ మ్యారేజ్ అయిన తర్వాత ఈ క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ 2 yearsలోనే నాకు ఓపిక అయిపోయింది అంటే మాత్రం ఒక రిలేషన్షిప్ని అర్థం చేసుకోవడానికి 1 year 2 year ఇస్ నథింగ్ అండి, లాంగ్ టర్మ్ పడుతుంది. కాబట్టి పేషెన్స్ ఇక్కడ మాత్రం చాలా అవసరం. అలాగే డాక్టర్ గారు, ఈ సోషల్ మీడియా అనేది వివాహ వ్యవస్థ మీద ఎంతవరకు ప్రభావం చూపుతోంది? సోషల్ మీడియా యొక్క ప్రభావం మన లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్ మీద ఉంది, వివాహ బంధం మీద కూడా ఉంది. ముఖ్యంగా యువతలో ఏమవుతుంది అంటే మ్యారేజ్ పట్ల అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఫామ్ అయిపోతున్నాయి. బికాస్ యూజువల్గా ఇక్కడ కంపారిజన్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ ఇప్పుడు ఏవో పిక్చర్స్ ఏవో ఒకటి పోస్ట్ చేస్తారు, ఇమీడియట్గా వాళ్ళు ఇక్కడికి వెకేషన్ వెళ్తున్నారు, వాళ్ళ లైఫ్ ఇంత ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ పార్ట్నర్స్తో ఇంత ఎంజాయ్ చేస్తున్నారు అని ఒక రకమైన కంపారిజన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. అది ఎవరు ఆపలేరు. ఎప్పుడైతే ఈ కంపారిజన్ స్టార్ట్ అయిపోతుందో మీ లైఫ్ బాగోలేదు, వాళ్ళ లైఫ్ మాత్రం చాలా బాగుంది అని ఒక థాట్ వస్తుంది. ఈ థాట్ ఎప్పుడైతే వస్తుందో మ్యారేజ్కి ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టే. బికాజ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో మీరు ఎవరి లైఫ్ చూసినా, అది ఎవరిదన్నా సరే, సెలబ్రిటీస్ దన్నా, మీ ఓన్ రిలేటివ్స్ దన్నా, ఫ్రెండ్స్ దన్నా, మీరు చూసేది 1 part ఆఫ్ లైఫ్ అండి. వాళ్ళ లైఫ్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే మీరు ఆ పిక్చర్స్లో పోస్ట్స్లో చూస్తారు. లైఫ్కి ఇంకా చాలా ఉంటుంది కదా. మీరు ఎప్పుడైతే ఇదే నిజమని నమ్మడం స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా మీ లైఫ్ బాగోలేదు, వాళ్ళ లైఫ్ బాగుంది అన్న ఒక థాట్ మీకు వస్తుంది. సో ఫస్ట్ ఇచ్చే సలహా ఏంటి అంటే సోషల్ మీడియాలో కనిపించేదంతా కూడా నిజం కాదు. 2, సోషల్ మీడియాలో మీరు చూసే లైవ్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ లైఫ్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే, మొత్తం కాదు.
3 అందరి లైఫ్స్లో అన్ని మ్యారేజెస్లో కూడా ఇష్యూస్ కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఏ మ్యారేజ్ ఉండదు. ఇష్యూస్ కాన్ఫ్లిక్ట్స్ మా మధ్య లేవు అని ఎవరైనా చెప్తున్నారు అంటే అది అబద్ధం. ఖచ్చితంగా అన్ని మ్యారేజెస్లో ఇష్యూస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఇష్యూస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడే ఆ మ్యారేజ్లో ఇద్దరు వ్యక్తులు గ్రో అవుతున్నట్టు అర్థం. బికాజ్ ఎప్పుడైతే పర్సనాలిటీస్ చేంజ్ అవుతాయో ఒకరినొకరు అర్థం చేసుకునే విధానంలో చేంజ్ వస్తుంది. సో ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసాయి, మా మధ్యన లవ్ లేదు లేదా మా మ్యారేజ్ బాగలేదు అని ఆలోచించే బదులు కాన్ఫ్లిక్ట్ వచ్చిన ప్రతిసారి ఓకే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు గ్రో అని ఎప్పుడైతే చూడడం స్టార్ట్ చేస్తామో దాన్ని ఎలా వర్కౌట్ చేసుకోవచ్చు అన్నది ఆలోచిస్తాం. సో ఆటోమేటిక్గా ఇద్దరు కూర్చొని దాని గురించి డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుంది. 4, ఎప్పుడూ కూడా మ్యారేజ్లో కంపారిజన్స్ పెట్టుకోవద్దండి. అంటే మీ మ్యారేజ్ ఐడియల్ మ్యారేజ్ అందరికంటే బాగుండాలి లేదా అందరి లైఫ్ నా లైఫ్ కంటే బాగుంది, ఇలాంటి కంపారిజన్స్ అసలు పెట్టుకోవద్దు. అది భార్యకి మంచిది కాదు, భర్తకి మంచిది కాదు. ఎందుకు అంటే ఆల్ ఆఫ్ అస్ ఆర్ డిఫరెంట్ యాజ్ ఇండివిజువల్స్. మనందరం చాలా డిఫరెంట్, మనందరం యూనిక్ కూడా. సో ఎవరి లైఫ్ మనలాగా ఉండదు, మన లైఫ్ ఎవరికి ఉండదు. మనకున్న దాంట్లో మనం ఏం చేసుకోవాలి అని ఎప్పుడైతే ఆలోచిస్తామో రిసోర్స్ఫుల్ అవుతాం. అంటే నాకున్నదేంటి, నాకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మా ఇద్దరి బంధానికి ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, మా ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్లో స్ట్రెంగ్స్ ఏంటి, మా ఫ్లాస్ ఏంటి, ఎప్పుడైతే ఇవి ఆలోచిస్తామో మన లైఫ్లో రియలిస్టిక్గా ఉన్న కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసుకుంటూ మనం హ్యాపీగా ముందుకు వెళ్తాం. సో సోషల్ మీడియా నుంచి దూరం ఉండడం చాలా మంచిది, ఉత్తమం. ఒకవేళ లేదు నాకు అది అలవాటు అని అనుకున్నప్పుడు ఎంతవరకు దానివల్ల నా మైండ్ మీద ప్రభావం పడుతుంది, తద్వారా నా రిలేషన్ దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది అన్న ఒక కాన్షియస్ అప్రోచ్ చాలా చాలా అవసరం. అది మీ మ్యారేజ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. సో డోంట్ గో ఫర్ అన్డ్యూ కంపారిజన్స్. డాక్టర్ గారు, వివాహ బంధంలో ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏముంటాయి? వివాహ బంధంలో ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ముఖ్యంగా ఫస్ట్, పెళ్ళైన వెంటనే మోస్ట్ విమెన్ కంప్లైంట్ దట్ దే ఆర్ నాట్ బీయింగ్ ఇంక్లూడెడ్. అంటే వాళ్ళు కొత్తగా వచ్చిన ఫ్యామిలీలోకి ఇంక్లూడెడ్ ఫీల్ అవ్వరు. వాళ్ళు అత్తమామల వల్ల కానీ లేకపోతే మిగిలిన కుటుంబ సభ్యుల వలన కానీ అంటే కొత్తగా వచ్చిన అమ్మాయి కూడా మా కుటుంబంలో ఒక పార్ట్ అన్నది నాకు తెలియట్లేదు, నేను అలా ఫీల్ అవ్వట్లేదు అని చాలామంది చెప్తారు. సో దీనికి ఇచ్చే ఫస్ట్ టిప్ ఏంటి అంటే వివాహం అన్నది ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగేదండి, ఇద్దరు కుటుంబాల మధ్యన కాదు. ఎప్పుడైతే భార్యాభర్తలు ఆనందంగా ఉంటారో, ఒకరినొకరు అర్థం చేసుకునే టైము ఎన్వైరన్మెంట్ వాళ్ళకి కుటుంబంగా మనం ఇస్తామో వాళ్ళ మధ్యన బంధం బలపడుతుంది. ఎప్పుడైతే వాళ్ళ మధ్యన బంధం బలపడుతుందో, దీనికి టైం పడుతుంది, 1, 2, 3 ఇయర్స్ పడతాయి. సో ఎప్పుడైతే వాళ్ళ మధ్య బంధం బలపడుతుందో ఆటోమేటిక్గా కుటుంబ సభ్యుల్ని ఇరుపట్ల ఉన్న కుటుంబ సభ్యుల్ని కూడా హ్యాపీగా ఇన్వైట్ చేస్తారు, వాళ్ళ లైఫ్లోకి యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ ఎదుర్కొన్నది ఏంటి అంటే ఎక్స్క్లూడెడ్ ఫీల్ అవుతారు. కాబట్టి కొత్తగా వచ్చిన అమ్మాయిని ఇంక్లూడెడ్ ఎలా ఫీల్ చేయించాలి, వాళ్ళకి వాళ్ళ థాట్స్ కానీ వాళ్ళ ఇమోషన్స్ కానీ ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ ఇస్తున్నావా లేదా, ఎంతవరకు తనకి కావాల్సిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒక్కొక్కసారి తను చెప్పాలనుకున్నవి క్లియర్గా చెప్పనిస్తున్నావా లేదా, అలాగే తనకి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా తను ఏమైనా ఎమోషనల్ ఫీల్ అయినా పర్సనల్గా ఫీల్ అయిపోకుండా, అంటే మమ్మల్ని అంటుంది, నన్ను అంటుంది, నా కుటుంబాన్ని అంటుంది అని కాకుండా ఎంతవరకు అది వింటున్నాము అన్నది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ చాలామంది ఆడవాళ్ళకి వినేస్తే చాలు, దానికి ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు. బట్ వినడం అన్నది వాళ్ళకి కావాలి. ఎప్పుడైతే వినేవాళ్ళు ఇంట్లోనే దొరుకుతారో వాళ్ళు ఆటోమేటిక్గా ఆ బాధలోంచి బయటకు వస్తారు. సో ఫీలింగ్ ఆఫ్ ఇంక్లూజన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2, మ్యారేజ్లో రోల్స్ ఎక్స్పాండ్ అయిన తర్వాత, అంటే ముఖ్యంగా తల్లి పాత్ర వచ్చిన తర్వాత చాలా మంది ఆడవాళ్ళు ఆ పాత్రని యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. బికాస్ యూజువల్గా మన సమాజంలో ప్రెగ్నెన్సీ, మదర్హుడ్ చాలా గ్లోరిఫై చేసేస్తాం. అంటే అందరు ఆడవాళ్ళు ఇది ఎంజాయ్ చేసేస్తారు, ఎంజాయ్ చేయాల్సిందే అన్నట్టు ఒకటి గ్లోరిఫై చేసేస్తాం దాన్ని. కానీ అది యాక్చువల్లీ చాలా స్ట్రెస్ఫుల్. ఎందుకు అంటే ఒక కంప్లీట్ ఇన్ఫెంట్ తాలూకా బాధ్యతలు తీసుకోవడము, నేను చూసుకోగలనా లేదా, నా వలన అవుతుందా లేదా అని చాలా డౌట్స్ కూడా ఉంటాయి. అండ్ ప్రతి బిడ్డతో పాటు తల్లి కూడా అప్పుడే పుడుతుంది కాబట్టి వాళ్ళు చాలా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కానీ తప్పులు చేయంగానే ఎత్తి చూపించే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. తప్పు చేసినప్పుడు ఇలా కాదు ఇలా చెయ్యాలి అని సరిచేసి చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ముఖ్యంగా ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ, మదర్హుడ్ ఈ టైం అప్పుడు పార్ట్నర్ సపోర్ట్ ఎంత అవసరమో ఇంట్లో ఉన్న మిగిలిన ఆడవాళ్ళ సపోర్ట్ కూడా చాలా అవసరం. అది అత్తైనా కావచ్చు, అమ్మన్నా కావచ్చు. బట్ ఎప్పుడైతే ఆ సపోర్ట్ కంప్లీట్గా ఇస్తారో, అంటే తనలో తప్పులు ఎంచడానికి రెడీగా ఉన్నట్టు కాకుండా, నీకు కూడా ఇప్పుడు ఇది కొత్త కదా, నువ్వు కూడా నేర్చుకుంటున్నావు కదా, పొరపాట్లు అవుతాయి, పర్వాలేదు అన్న భరోసా ఇస్తూ ఈ కొత్త రోల్ అడాప్ట్ అవ్వడానికి తల్లి కానీ అత్తగా కానీ ఎప్పుడైతే హెల్ప్ చేస్తారో
విమెన్ విల్ ఫీల్ బెటర్. సో వాళ్ళు ఎదుర్కొనే సమస్య ఈ మదర్ రోల్లోని ప్రెగ్నెన్సీ టైం అప్పుడు కూడా ఉంటుందండి. సో ముఖ్యంగా పెళ్ళైనప్పుడు ఇంక్లూడెడ్ ఫీల్ అవ్వాలి. 2, మదర్హుడ్ ప్రెగ్నెన్సీ టైం అప్పుడు ఖచ్చితంగా ఎంజాయ్ చేసేయాలి, అన్ని వేళలా పర్ఫెక్ట్గా ఉండాలి అని కాకుండా తప్పులు జరుగుతాయి, నువ్వు నేర్చుకోవాలి. తప్పులు పిల్లలు ఎంత చేస్తారో తల్లిదండ్రులు కూడా చేస్తారు. సో మరేం పర్వాలేదు అని భరోసా ఇస్తూ వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఎలా ఉండాలి అన్నది చెప్పగలిగితే వాళ్ళు అక్కడ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆడపిల్లలను వివాహ బంధానికి ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉందా? అలాగే మగవారికి మీరు ఇచ్చే సలహా ఏంటి డాక్టర్ గారు? ఆడపిల్లల్ని ఖచ్చితంగా వివాహానికి తయారు చేయవలసిన అవసరం అయితే చాలా ఉందండి. బికాజ్ యూజువల్గా మనం ఆడవాళ్ళకి ఏం చెప్తాము అంటే అవతల వాళ్ళ మీద ఆధారపడాలి అన్నది ముఖ్యంగా వాళ్ళ మీద చిన్నప్పటి నుంచి పెంచేస్తాం. ఇండిపెండెంట్గా ఉండాల్సిన అవసరం లేదు అన్నట్టు పెంచుతాం. ఇవాళ రేపు ఈ పేరెంటింగ్లో కొంత చేంజ్ వస్తుంది, బట్ ఇంకా పూర్తిగా రాలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆడవాళ్ళు ఎక్కువ శాతం సెల్ఫ్ డౌట్, కాన్ఫిడెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే సెల్ఫ్ డౌట్ ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళ మీద వాళ్ళకు ఒక అనుమానం ఉంటుందో, నేను చెయ్యగలనా, నా వల్ల అవుతుందా, నాకంటే అవతల వాళ్ళు బాగా చేస్తారేమో, ఈ నెరేటివ్స్ ఎప్పుడైతే ఉంటాయో ఎక్కువ శాతం ఆడపిల్లలు అవతల వాళ్ళ నుంచి ఒక రకమైన రీఅష్యూరెన్స్ కోరుకుంటారు. రీఅష్యూరెన్స్ అంటే నేను కరెక్టే చేస్తున్నాను, నువ్వు కరెక్టే చేస్తున్నావు, బాగానే చేస్తున్నావు, నువ్వు చేయగలుగుతున్నావు అన్న ఒక సపోర్ట్ అవతల వాళ్ళ నుంచి కోరుకుంటారు. దిస్ యాక్చువల్లీ ఈజ్ అ ప్రాబ్లమ్, నాట్ యాక్చువల్లీ అ స్కిల్. ఎప్పుడైతే అవతల వాళ్ళ నుంచి ఈ రీఅష్యూరెన్స్ కోరుకుంటారో అది ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. రాని పరిస్థితుల్లో ఏం చేయాలి? కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కదా. సో ఫస్ట్ ఇచ్చే సలహా, ఆడవాళ్ళని ప్రిపేర్ చేయాలి లేదా ఆడపిల్లల్ని వివాహానికి ప్రిపేర్ చేయాలి అంటే చాలా చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్ని స్కిల్స్ రావాలి అన్నది అప్రోచ్ పేరెంట్స్లో ఉండాలి. అది వంటన్నా కావచ్చు, బయటకెళ్ళి సామాన్లు తేవడం అన్నా కావచ్చు, వాళ్ళ చదువులన్నా కావచ్చు, ఉద్యోగాలన్నా కావచ్చు, ఏ స్కిల్ అన్నా కూడా చులకన చేయొద్దు. ఏదన్నా సరే స్కిల్లే, అది వాళ్ళకే పనికొస్తుంది. వంట చేయడం అన్నా సరే, బయటికి వెళ్ళడం అన్నా సరే, ఆఫీస్కి వెళ్ళడం అన్నా సరే, ఇంటికి కావాల్సిన బిల్స్ అవన్నీ పే చేయడం అన్నా సరే, ఏదన్నా సరే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆడ మగ తేడా లేకుండా నేర్పాలి. ప్రతి ఒక్కరికి అది స్కిల్లే. ఎప్పుడైతే మనం అవతల వాళ్ళ మీద ఆధారపడకుండా మన మీద మనం ఫుల్ఫిల్గా రిసోర్స్ఫుల్గా ఉంటాము, మన మీద మనం ఆధారపడతాము, మనం ఒక మ్యారిటల్ రిలేషన్షిప్లోకి కాన్ఫిడెంట్గా ఎంటర్ అవుతాం. బికాస్ మన అవసరాలు మనం తీర్చుకోగలము అన్న నమ్మకం మనకు ఉంటుంది కదా. సో అవసరాల కోసం పెళ్లి చేసుకోం, మనకి కావాలి కాబట్టి పెళ్లి చేసుకుంటాం, మనం వాళ్ళతో ఉండాలి అని అనుకుంటాం కాబట్టి పెళ్లి చేసుకుంటాం. సో ఒక్కసారి ఆలోచించి చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ రిలేషన్షిప్. అవసరాల కోసం చేసుకునే మ్యారేజ్లో ఇష్యూస్ చాలా తొందరగా స్టార్ట్ అవుతాయి. ఎందుకు అంటే నా నీడ్స్ ఫుల్ఫిల్ చేయట్లేదు, నా కోరికలు ఏవి తీరట్లేదు అని ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఒక థాట్, అక్కడి నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఆడపిల్లల్ని వాళ్ళ కోసం వాళ్ళు పెంచండి, ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళని పెంచకండి. ఏ స్కిల్ అన్నా సరే చులకన చేయొద్దు. ఇవాళ రేపు కొంతమంది ఈ సమాజ రీతులతో విసిగిపోయి ఆడపిల్లల్ని వంట చేయొద్దు, నువ్వు కిచెన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు బయటికి వెళ్ళి సంపాదిస్తే చాలు, నువ్వు బాగా చదువుకో చాలు అని పెంచుతున్నారు. ఈ దృక్పథం కూడా తప్పండి. 2 ఎక్స్ట్రీమ్స్ మంచివి కాదు. ఎప్పుడూ కూడా వాళ్ళకి అన్ని స్కిల్స్ రావాలి. వంటలో తప్పే ఉందండి, వంటలో తప్పు లేదు, మనం దాన్ని చూసే దృక్పథంలో తప్పు ఉంది. వంట చేసి బయటికి వెళ్ళి మనం సంపాదించుకొని తిరిగి ఇంటికి రావచ్చు, ఏం తప్పు ఉంది అందులో? మన పొట్టకి మనం వండుకోవడంలో తప్పే ఉంది. అది మనకి రాకపోతే పెద్ద అయ్యేకి రాదు కదా, అప్పుడు స్విగ్గీలు వీటి మీద ఆధారపడతాం. అన్హెల్దీ ఫుడ్, ఒబేసిటీలు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ సరిగ్గా లేవు, ఎవరు చేసుకోరని చెప్తాం. అది ప్రాబ్లమే. సో ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఏ స్కిల్ని మీరు తల్లిదండ్రులుగా చులకన చేయొద్దు. స్ట్రెచ్ చేయండి, వాళ్ళ బాడీని వాళ్ళ మైండ్ని స్ట్రెచ్ చేయండి. ఎంతన్నా కష్టపడేలాగా స్ట్రెచ్ చేయండి. హార్డ్ వర్క్ మప్పండి, డిసిప్లిన్ మప్పండి. ఆటోమేటిక్గా వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడతారు. రేపు పెద్ద అయిన తర్వాత నాకు నా భర్త ఇది తీర్చలేదు, అది తీర్చలేదు అనే పరిస్థితిలో వాళ్ళు ఉండరు. వాళ్ళకి కావాలంటే వాళ్ళు తీర్చుకునే పరిస్థితిలో ఉంటారు. భర్తకి ఇంటిమేషన్ ఇస్తారు. సో భర్తకు కూడా కొన్ని రోజుల తర్వాత అది అలవాటు అవుతుంది, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, ఇన్ అ వే రిలాక్స్డ్గా కూడా ఫీల్ అవుతారు. బికాజ్ ఇండిపెండెంట్ ఉమెన్ ఉన్న చోట మగవాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళని రెస్పెక్ట్ చేయడం ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తారు. ఆడపిల్లల్ని పెంచుతున్నప్పుడు అన్ని స్కిల్స్ మప్పండి, డిసిప్లిన్ మప్పండి. ఏ స్కిల్ అన్నా సరే మీరు చులకన చేయొద్దు, అన్నీ నేర్చుకోవాలి అని చెప్పండి. మీరు కూడా వాళ్ళతో పాటు కలిసి చేయండి. 4వది, ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చే ముందు నాకు నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నానా, నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నానా లేదా అన్న క్వశ్చన్ వాళ్ళని ఎప్పుడూ వేసుకోమని చెప్పండి. ఎందుకు అంటే రెస్పెక్ట్ మనకి మనం ఇచ్చుకోలేనప్పుడు అవతల వాళ్ళకి మనం అది టీచ్ చేసే ప్లేస్లోనే మనం ఉండం. సో ఎంత డిస్రెస్పెక్ట్ అన్నా సరే ఓర్చుకుంటూ ఉంటాం, అది తప్పు. ఓర్పు అది ఉండకూడదు, అక్కడ ఓర్పు ఉండకూడదు. మీకు ఎక్కడైతే డిస్రెస్పెక్ట్ వస్తుందో అక్కడ ఖచ్చితంగా నాకు ఇది నచ్చట్లేదు అనే చెప్పగలిగే స్వేచ్ఛ
చెప్పగలిగే విధానం, బికాజ్ మాట్లాడే విధానం కూడా ఆడ మగ ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్. చెప్పగలిగే విధానం వాళ్ళకు మప్పగలిగితే మ్యారేజ్ చేసాక మీరు వాళ్ళ గురించి పట్టించుకోవసరం లేదండి, వాళ్ళని వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. అలాగే డాక్టర్ గారు, జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సాధారణంగా మన సమాజంలో జీవిత భాగస్వామిని ఎంచుకున్నప్పుడు మీరు చాలా అరేంజ్డ్ మ్యారేజెస్లో పెళ్లి చూపుల కాంటెక్స్ట్ చూస్తే అన్ని పర్ఫెక్ట్ పిక్చర్ ప్రజెంట్ చేస్తాం వాళ్ళకి. అమ్మాయిని మంచిగా రెడీ చేస్తాం, బెస్ట్ పిక్చర్ మాత్రమే చూపిస్తాం. ఎందుకండి ఇది తప్పు. ఎప్పుడు కూడా మీరు జీవిత భాగస్వామిని ఎంచుకుంటున్నప్పుడు మీలో ఉన్న ఫ్లాస్ మీరు ఓపెన్గా చెప్పగలగాలి. నాకు ఇది ఇష్టం లేదు, నేను ఇది చెయ్యలేను, నా వల్ల నాకు ఇది రాదు, నేర్చుకుంటాను బట్ ప్రస్తుతానికి నాకు ఇది రాదు. ఓపెన్గా ఎప్పుడైతే మీ ఫ్లాస్ డిస్కస్ చేయగలుగుతారో, మీ బెస్ట్ పిక్చర్ కాదు మీ వర్స్ట్ పిక్చర్ మీరు హ్యాపీగా చూపించగలుగుతారో, ఆ పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. బికాజ్ మీ బెస్ట్ పిక్చర్ చూపించడం వల్ల ఏమవుతుంది, మీరు అక్కడే ఐడియలిజం బిల్డ్ చేస్తున్నారు కదా. నేను ఇంత పర్ఫెక్ట్, నేను ఇంత సూపరు, నేను ఇలాగ సూపర్ గర్ల్, సో నెక్స్ట్ సూపర్ ఉమెన్ అవుతాను, ఇలా చూపిస్తారు కదా. సో ఆటోమేటిక్గా మీలో ఫ్లాస్ మీ భాగస్వామికి తెలుస్తాయి. ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో ఫస్ట్ చూసేది మీ ఫ్లాసే కనిపిస్తాయి. 24/7/365 మీరు వాళ్ళతోనే కలిసి ఉంటున్నప్పుడు మీ ఫ్లాస్ కనిపించకుండా ఎలా ఉంటాయి, మీలో ఇంపర్ఫెక్షన్స్ కనిపించకుండా ఎలా కనిపిస్తాయి కదా. సో అదేదో మీరు ఫస్ట్ స్టెప్ నుంచే నేను పర్ఫెక్ట్ కాదు, నేను అత్యంత ఇంపర్ఫెక్ట్ అని మీ ఇంపర్ఫెక్షన్స్ని ధైర్యంగా చూపించగలిగితే, ఎవరైతే మీ ఇంపర్ఫెక్షన్ యాక్సెప్ట్ చేయగలుగుతారో వాళ్ళే మీ కరెక్ట్ పార్ట్నర్ అవుతారు. బికాస్ ఇంపర్ఫెక్షన్స్ యాక్సెప్ట్ చేయాలి అవతల వాళ్ళల్లో అంటే దానికి చాలా ఈగో స్ట్రెంత్ కావాలి. వాళ్ళ ఫ్లాస్ వాళ్ళు ఒప్పుకోగలిగిన వాళ్ళే అవతల వాళ్ళలో ఉన్న ఫ్లాస్ని ఒప్పుకోగలుగుతారు. సో ఆటోమేటిక్గా మీకు కరెక్ట్ కైండ్ ఆఫ్ పార్ట్నర్ ఎంచుకునే అవకాశం దొరుకుతుంది. 2, డోంట్ గో ఫర్ బ్యూటీ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవాళ రేపు యూత్లో కనిపిస్తుంది ఏంటి అంటే అవుటర్ అపియరెన్స్కి పడిపోతున్నారు. స్మార్ట్గా ఉండాలి, చూడ్డానికి బాగుండాలి, లైఫ్ స్టైల్ ఉండాలి, ప్రాబబ్లీ అయితే మంచి కాంపిటెంట్ శాలరీ ఉండాలి, ఇవన్నీ చూసుకుంటున్నారు. ఇవన్నీ పై మెరుగులు, ఇవి ఇనీషియల్గా బాగానే ఉంటాయి. కానీ అల్టిమేట్గా మనకి మ్యారేజ్ లాస్ట్ అవుతున్నప్పుడు మనకి నచ్చేది ఏంటి అంటే వాళ్ళల్లో ఉన్న యాటిట్యూడ్, వాళ్ళని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నారు, వాళ్ళ భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు, కష్టకాలంలో వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఇవి మనల్ని మన పార్ట్నర్కి అట్రాక్ట్ చేస్తాయి. సో ఇనీషియల్గా మీరు అవుటర్ అపియరెన్స్కి పడిపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం వాళ్ళ యాక్చువల్ పర్సనాలిటీ ఎలా ఉంది, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంది అన్న దాన్ని బట్టే మ్యారేజ్ నిలుస్తుంది. సో భాగస్వామిని ఎంచుకుంటున్నప్పుడు మాత్రం మనం అవుటర్ అపియరెన్స్కి ఎందుకు పడిపోవాలి, వాళ్ళనే క్వశ్చన్స్ చేయండి. మీకు ఎంత శాలరీ ఉంది, మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు అనే ప్రశ్న కంట మీకు కష్టకాలాలు వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారో ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పండి అని అడగండి. వాళ్ళని అర్థమవుతుంది కదా వాళ్ళ అప్రోచ్, వాళ్ళ కష్టకాలంలో వాళ్ళు ఎలా ఉంటున్నారు, కష్టాన్ని యాక్చువల్లీ ఎంత కరేజియస్గా ఫేస్ చేస్తున్నారు, భయపడిపోతున్నారా, ఎలా ఉన్నది అన్నీ కూడా అర్థమవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అబౌట్ స్మార్ట్నెస్సో లేకపోతే బ్యాంక్ బ్యాలెన్సో ప్రాపర్టీయో, చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. వాళ్ళని అర్థం చేసుకునే క్వశ్చన్స్, వాళ్ళ వ్యక్తిత్వం అర్థం చేసుకునే క్వశ్చన్స్ అడిగితే మీరు కరెక్ట్ అయిన పార్ట్నర్ని ఎంచుకోగలుగుతారు. అండ్ ద లాస్ట్ అడ్వైస్ హియర్, ఎప్పుడూ కూడా లవ్ మ్యారేజ్ అన్నా అరేంజ్డ్ మ్యారేజ్ అన్నా సరే, మ్యారేజ్ తర్వాత మనం ఒక రిలేషన్షిప్ కోసం వర్క్ చేయాలి. ఎస్టాబ్లిష్డ్గా పర్ఫెక్ట్ రిలేషన్షిప్, పర్ఫెక్ట్ పార్ట్నర్ ఎవ్వరికీ దొరకరు, అది మిత్ అండి. మన సినిమాల వలన, ఇన్ఫ్లుయెన్స్ వలన మనం అవన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరికితే రిలేషన్షిప్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనుకుంటాం. మనకి మ్యారేజ్ లాస్ట్లో ట్యాగ్స్ వేస్తారు కదా, హ్యాపీలీ మ్యారీడ్ ఎవర్ ఆఫ్టర్. హ్యాపీలీ మ్యారీడ్ ఎవర్ ఆఫ్టర్ ఎప్పుడూ ఉండదండి. మ్యారేజ్ అనేది కాన్ఫ్లిక్ట్తోనే వస్తుంది. కాన్ఫ్లిక్ట్స్ని అధిగమించుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఫర్గివ్నెస్ ప్రాక్టీస్ చేసుకుంటేనే మ్యారేజ్లో ముందుకెళ్తాం. సో ఎన్ని మీరు ముందు ఎంచుకున్నా సరే, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్తో మీరు పార్ట్నర్ని ఎంచుకున్నా సరే, పర్ఫెక్ట్ రిలేషన్షిప్ ఉండదు, పర్ఫెక్ట్ మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్ మాత్రం మీరు బిల్డ్ చేసుకోవాలి, మ్యారేజ్ మీద వర్క్ చేస్తూనే ఉండాలి. అది లవ్ మ్యారేజ్ అన్నా అరేంజ్డ్ మ్యారేజ్ అన్నా సరే, మ్యారేజ్ తర్వాత డైనమిక్స్ ఎప్పుడూ కూడా చేంజ్ అవుతాయి. బంధం ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది అంటే మిమ్మల్ని మీరు హ్యాపీగా ఫస్ట్ ఉంచుకుంటేనే అవతల వాళ్ళకి ఆ హ్యాపీనెస్ మీరు ఇవ్వగలుగుతారు. అవసరాల కోసం చేసుకునేది పెళ్లి కాదు, తప్పది. అన్న కాన్సెప్ట్ బిల్డ్ చేసుకుంటారో దట్ మ్యారేజ్ ఇస్ వెరీ వెరీ హెల్దీ. అండ్ అది చాలా ఇంటర్ డిపెండెంట్గా ఉంటుంది. బోత్ పార్ట్నర్స్ కూడా అందులో హ్యాపీగా ఉంటారు. బికాస్
ఎప్పుడూ కూడా లవ్ మ్యారేజ్ అన్నా అరేంజ్డ్ మ్యారేజ్ అన్నా సరే మ్యారేజ్ తర్వాత మనం ఒక రిలేషన్షిప్ కోసం వర్క్ చేయాలి. చూశారు కదా, వివాహ బంధం స్త్రీలలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో, ఈ వివాహ బంధంలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలేంటో. మరి మీరు కూడా మీ భాగస్వామిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి. మీ వివాహ బంధాన్ని సుఖవంతం చేసుకోండి. ఇది ఈనాటి స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్.